బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో ఉన్న కొందరు నేతలు తనకు గౌరవం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేగా తనకు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తాను జనసేన ఎమ్మెల్యేగా గెలిచినా తాను కూటమికి చెందిన ఎమ్మెల్యేనన్నారు. వైసీపీ నేతలకే ప్రాధాన్యతనిస్తూ వారికి పనులు చేస్తున్న తాను తెలుగుదేశం బీజేపీ నేతలను ఎందుకు వ్యతిరేకిస్తానంటూ ప్రశ్నించారు. తాను ఫెయిర్గా ముక్కుసూటిగా ఉంటానని మాట్లాడే తత్వం కూడా అలానే ఉంటుందన్నారు. తనకు ఎవరి మీద ద్వేషం లేదన్నారు. తనపై ఎవరైనా ద్వేషం పెంచుకుంటే తానేమీ చేయలేదని తెలిపారు. కూటమిలో ఉన్న కొందరు తనపై కావాలని ద్వేషం పెంచుకుంటున్నారని, దానికి తాను ఏమీ చేసేది లేదన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించినందుకు ఎవరైనా సరే తన వద్దకు వచ్చి పని చేయించుకోవాలని, మీరు రాకుండా తనను మాటలు అనడం సరికాదన్నారు. తన విషయంలో భేషజాలకపోతే తనకేమీ నష్టం వాటిల్లదని, అలా అనుకునే వారికే ఇబ్బంది అన్నారు. కుల మత వర్గాలకు అతీతంగా తాను పాలన సాగిస్తున్నానని, రాచర్ల గ్రామంలో వైసీపీ నేత పంచాయతీ సర్పంచ్ అయినా సరే తాను ఈ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నానని అన్నారు. ఈ గ్రామంలో కొందరు ప్రభుత్వ స్థలాలను వారి సొంత జాగీర్లో స్వాధీనం చేసుకున్నారని, వాటిని మర్యాదగా తిరిగి అప్పగించాలన్నారు. అలా తిరిగి అప్పగించిన పక్షంలో వారిపై కేసులు నమోదు కూడా వెనుకాడబోమన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలే గాని ఇలా అడ్డుపడొద్దని హితవు పలికారు. 10 మంది ఆరోగ్యం ముఖ్యం. మన ఒక్కడి గురించి ఏరియాలో ఒక డంపింగ్ యార్డ్ ఉంది, డంప్ చేయనివ్వనంటే అదేంటది? అంతేకాకుండా చాలా స్థలాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. అది బోత్ తవ్వించాలంటే దానికి సహకరించట్లేదు. మీ పని చేస్తానని నేను ముందుకు వస్తే సహకరించకపోతే నేను కూడా బతిమాలి చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరు స్థలాలు ఆక్రమించిన హక్కు మీకు లేదు. దాని మీద కేసులు కూడా పెట్టించవచ్చు. కానీ నేను చెప్తా ఉన్నా, మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఏదైతే ప్రభుత్వ భూమిని మీరు చెరబట్టారో దాన్ని ఎంఆర్ఓకి అప్పచెప్పండి. దాన్ని అంతా మురుక్కాలో చేసి దాన్ని తిన్నగా మురుగుని బయట పంపించి ఏర్పాటు చేద్దాం. చిన్నపాటి వర్షాన్ని కూడా మునిగిపోతూ ఉంది. ఇక్కడ లాగులు పోయి ఎన్నో సంవత్సరాలు అయింది. నాకు చెప్పారు వచ్చానండి అన్నయ్య లాగులు లేవని. ఆ లాగులు డబ్బులు శాంక్షన్ చేయించే లాగుల పని కూడా మనం చేయించాం. నాకు ఎంతవరకు వీలుంటే అంతవరకు మీ సేవ చేయడానికి నేను ఉన్నాను. మీరు పార్టీలు బేసిజాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంటే మీ ఇష్టం. అది నేనేమి మిమ్మల్ని నేను మోసం చేయట్లేదు. మీరు మోసపోవాలనుకుంటే మీరు మోసపోండి. మీరు ఎవరు వచ్చినా నేను స్వాగతం పలుకుతున్నా. డబ్బు ఉన్నా కూడా డబ్బు లేని కూడా ఏ కులమో ఏ మతమో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయాలన్నీ కుదరదు కూడా. రాజకీయాల్లో ఒక మతముడు కులముడు అయితే నెగ్గం. మనం అందరూ వేస్తేనే రాజకీయం అది. కాబట్టి మీరందరూ కూడా దయంతో ఆలోచన చేయండి. మనం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఒక మాట మీద గ్రామాలు ఉండవలసిన అవసరం ఉంది. గ్రామాలు అందరూ కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. డంపింగ్ యార్డ్ ఇక్కడ పెడితే నాశనం అయిపోద్ది అంటే మరి ఎక్కడ పెడతారు? డంపింగ్ యార్డ్ ఉన్నది పాత డంపింగ్ యార్డ్ ఎందుకు వాడతలేదు? దాని గురించి ఏంటి మీ ఇబ్బంది ఏంటి, అభ్యంతరం ఏంటి చెప్పాలా? అంతేగాని డంపింగ్ యార్డ్ మనం కొత్తగా పెట్టలేదు. డంప్ చేయను, రోడ్డు మీద పాడేస్తే, కాలువ ఒకటిని పాడేస్తే, అయ్యే నీళ్ళు మనం తాగితే ఆలోచన చేయండి ఒకసారి. 10 మంది ఆరోగ్యం ముఖ్యం. మన ఒక్కడి గురించి కాదు. మన ఇంటి శుభ్రంగా ఉంచుకుంటాం, బయట తీసుకొచ్చి రోడ్డు మీద పడతాం చెత్త అంతా. అదంతా మళ్ళీ మన ఇంట్లోకి వస్తాయి అవన్నీ, ఆ చెత్త చెదారం అవన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఏదైతే ఈరోజు మీకోసం మీ ఎమ్మెల్యే కూడా నేను ఉన్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా రండి. ఇక్కడ సర్పంచ్ గారు వైసీపీ అయినా నేను ఎప్పుడు ఆయన రావద్దని కానీ లేకపోతే మీరు మా పార్టీ అని కానీ నేను ఈ రోజు వరకు కూడా అనలేదు. ఏ వైసీపీ నాయకుని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు ఇంకో తెలుగుదేశం నాయకులు నేను ఎందుకు ఇబ్బంది పెడతాను? కాబట్టి అలాంటి దుష్ప్రచారం చేస్తే మీరు తిప్పుకొట్టాలి. కానీ ఇప్పుడు నాకు వేరే ఆలోచన ఉంటే ఇక్కడ రోడ్లు వేయవలసిన అవసరం అంటే మీ దగ్గరికి వచ్చి పని చేస్తానని చేయవలసిన అవసరం ఉంది. ఎలక్షన్ ముందు మీ ఇల్లు చుట్టూ తిరిగాను నేను. మా జన సైనికులు వేసుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరు నాతో రాలేదు, ఇంక్లూడింగ్ గిరి కానీ సురేష్ కానీ ఎవరు రాలే. పార్టీ డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళంతా నాతో వచ్చారు. నేను వాళ్ళకి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. కానీ మనుషులను ద్వేషం పెంచుకుంటే పాడైపోయేది మీరే, నేనేం పాడవను. నాకు ఏ ద్వేషం లేదు. నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా హ్యాపీగా పోతున్నాను. మీ ద్వేషం పెంచుకుంటే ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నేను ఫెయిర్గా ఉంటాను.